ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, శ్రీ సిమెంట్, ట్రెంట్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ఐఆర్ఎఫ్సి, బజాజ్ ఆటో, ఏబీబీ ఇండియా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే కనుక ఇటు నిఫ్టీ 50 24,036 దగ్గర కొనసాగుతోంది, 213 పాయింట్ల లాభంతో. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ మాత్రం 854 పాయింట్ల లాభంతో ఉంది. భారీ లాభాల్లో అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రజెంట్ నిఫ్టీ 500 133 పాయింట్ల లాభంతో. ఇటు బ్యాంక్ నిఫ్టీ కూడా దాదాపుగా 945 పాయింట్ల లాభంతో ఇటు కనిపిస్తోంది. ఐటీ కూడా బాగానే లాభాల్లో కనిపిస్తోంది, 632 పాయింట్లు, 27,644 దగ్గర కొనసాగుతోంది. ఇక మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా రాయొచ్చు. మనతో పాటు డాక్టర్ జీవి రావు గారు, ప్రముఖ ఎకనామిస్ట్, అదేవిధంగా సుప్రీంకోర్టు అడ్వకేట్, వారు మనతో పాటు లైవ్లో స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తారు. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, ఈరోజు మార్కెట్లు ప్రధానంగా పెరగడానికి కారణం ఏంటి అసలు? అయితే ముందుగా ఒక విషయం ఏంటంటే మార్కెట్లు వాళ్ళ ఫ్లాట్గా ఏం ట్రేడ్ అవ్వట్లేదు. అవును, మార్కెట్లు చాలా బుయంట్గా ట్రేడ్ అవుతున్నాయి. అంటే ఒక నిఫ్టీలో చాలా రోజుల తర్వాత మనం ఒకేసారి 200 పాయింట్ల పైన అప్ ట్రెండ్ అనేది ఏదైతే చూస్తున్నామో దాని కారణాలను కనుక ఒకసారి మనం విశ్లేషించుకుంటే, ముందుగా జియో పొలిటికల్ సిచ్యుయేషన్లో డీఎస్కలేషన్ అనేటువంటి దాన్ని ఇన్వెస్టర్స్ ఇప్పుడు నమ్ముతున్నారు. అంటే మొన్నటిరాక ప్యాటర్న్లకే పరిమితమైనటువంటి విషయం ఇప్పుడు అది ఆ డీఎస్కలేషన్ అనేది రియల్గా జరిగిందనేటువంటి దాన్ని నమ్ముతున్నారు. రెండోది, మన క్రూడ్ ఆయిల్ ప్రైసెస్లో చాలా ఫాల్ అనేటువంటి చూసాం. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్లో ఇంతగా ఫాల్ వచ్చిందో ఇది మన మార్కెట్లకి, తర్వాత ఇండియన్ ఎకానమీకి కూడా చాలా శుభపరిణామం అని చెప్పుకోవచ్చు. వీటి తోడుగా మనకి ఓవర్ నైట్ నుంచి కూడా మన మార్కెట్ ట్రెండ్స్ కనుక చూస్తే ఏషియన్ మార్కెట్స్ చాలా బ్యూయెంట్గా ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు కొరియన్ మార్కెట్ కానీ ఇంకా ఇతర ఏషియన్ మార్కెట్స్ కానీ అన్నీ కూడా చాలా పాజిటివ్గా ట్రేడ్ అవటం అనేటువంటిది మనం గమనించాం. వీటికి తోడు గత కొద్ది కాలంగా ఏదైతే కొన్ని సెక్టార్స్లో ఓవర్ సెల్లింగ్ జరిగిందో వాటన్నిటిలోనూ కూడా ఇవాళ ఇన్వెస్టర్స్ బాటమ్ ఫిషింగ్ చేయటం మొదలుపెట్టి వాటిలో బయింగ్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ యొక్క బయింగ్ అగ్రెసివ్గా చేస్తున్నారు, వీటన్నిటి కారణాల వల్లే మార్కెట్లో ఇవాళ మనం ఇంత పెరుగుదల అనేటువంటిది చూడగలిగామని చెప్పొచ్చండి. సార్, కాలర్స్ ఉన్నారు. మనోజ్ గారు ఉన్నారు. మనోజ్ గారు నమస్కారం. సార్ నమస్తే అండి. డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు బిఎస్సి అని సిడిఎస్ఎల్ సార్, ఈ రెండు ఉంచుకోవచ్చా అండి? బిఎస్సి, ఎంఎస్టిఎల్, సిడిఎస్ఎల్, సిడిఎస్ఎల్, బిఎస్సి. ఓకే అండి. రెండు కూడా అద్భుతమైనటువంటి స్టాక్ అండి లాంగ్ టర్మ్ కోసం అని చెప్పి. ఇది ఎంతకాలం అంటే మీరు ఒక 2-3 జనరేషన్స్ పాటు కూడా ఉంచుకున్నా కూడా తిరుగులేనటువంటి కంపెనీలు. వీటిని మీకు అంతో డబ్బులు అవసరం అంటే తప్పితే ఈ స్టాక్స్ నుంచి ఎప్పుడు కూడా ఎగ్జిట్ కాకండి. ఇవి నిరంతరం పెరుగుతూనే ఉంటాయండి. అంటే ఇన్వెస్టర్స్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లో ఎంత లాభం సంపాదిస్తారో లేదో అనేది అన్సర్టన్ అవ్వచ్చు, కానీ బట్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, సిడిఎస్ఎల్, ఎన్ఎస్టిఎల్ వీళ్ళు లాభాలను అందిస్తాయి కంటిన్యూస్గా అనటంలో ఏ విధమైన సందేహం అవసరం లేదు. అందుకని ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్స్ని ఎప్పుడు కూడా కోల్పోబాకండి, కంటిన్యూ చేయండి. సార్, కిషన్ గారు ఉన్నారు. కోరారు. కిషన్ గారు నమస్కారం. మీ డౌట్ అడగండి. నమస్కారం అండి. రావు గారు నమస్కారం. నమస్తే అండి. 2 స్టాక్స్ సార్, క్రిసానా, పాస్కెమ్ నా దగ్గర ఉంది. ఇయర్లీ హైక్ వచ్చింది కదా, అమ్ముకోవాలా సార్? క్రిసానా, పాస్కెమ్ తప్పకుండా అమ్ముకోండి. మీరు ముందుగా ఇదైతే మీరు అమ్ముకోవచ్చు, ఇప్పుడు లాభాలు స్వీకరించండి. నెక్స్ట్ అండి, పాల్బ్రో ఆటో ఏ రేట్లో తీసుకోవచ్చు సార్? కరెంట్ రేట్లో ఫ్రెష్ బయింగ్ చేయకండి. ఇప్పుడు దీనికన్నా కూడా మీరు ఇప్పుడు ఏదైనా ఆటో సెక్టార్లో ఉండాలి అని అనుకుంటే ప్రజెంట్ M&M, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ వైపు చూడటం మంచిదండి. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. సురేష్ గారు అడుగుతున్నారు, 1000 షేర్స్ ఉన్నాయంట సార్, ఏది ఐఆర్ఎఫ్సి 10% లాస్లో ఉన్నారంట. ఇది ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చా దీంట్లో ఒక 1 year కోసం, లేదా ఏం చేయమంటారు?
అయితేనండి ఐఆర్ఎఫ్సి ఇప్పుడు సబ్సిక్వెంట్గా కూడా మళ్ళీ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ వస్తుంది ఇప్పుడు. ఆ కారణం వల్ల ఒక 7% వరకు డిస్కౌంట్లో అవి రావటము, దాంతో కొంత మళ్ళా ఫాలో అయ్యే అవకాశం ఉంది మార్కెట్లో. కాబట్టి అది తగ్గిన తర్వాత మాత్రమే మీరు ఫర్దర్గా యాడ్ చేసుకోండి. ప్రస్తుతానికి ఉన్న షేర్లు నమ్మకుండా ఈ కరెక్షన్ వచ్చినప్పుడు ఇంకా కాస్త కరెక్షన్ వస్తే ఆ కరెక్షన్లో ఫర్దర్గా ఐఆర్ఎఫ్సీలో యాడ్ చేసే ప్రయత్నం చేయండి. రైట్ సార్, శర్మ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. శర్మ గారు నమస్కారం. నమస్కారం అండి. టాటా కమ్యూనికేషన్స్, రాడికో కైటాన్ ఈ రెండు అమ్ముకోవచ్చండి, ప్రాఫిట్ లో ఉన్నాను. రాడికో కైటాన్ బోనస్ ఇస్తున్నారు అన్నారండి, కరెక్టేనా? ఏదండి? రాడికో కైటాన్ బోనస్. ఓకే, ముందుగా మీరు టాటా కమ్యూనికేషన్ విషయానికి వస్తే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే దీనిలో డెఫినెట్గా హోల్డ్ చేయదగిన స్టాకే. సో మీకు ఏదైనా నీడ్ బేస్డ్గానే ఆలోచించండి. లేకపోతే రాడికో కైతాన్ విషయానికి వస్తే రాడికో కైటాను క్వార్టర్ ఆన్ క్వార్టర్గా ఎక్సలెంట్ ఫలితాలతో ముందుకెళ్తుంది. మీరు బోనస్ ఇస్తేనే గొప్ప విషయము లేకపోతే అనే విషయం కూడా ఆలోచించక్కర్లేదు. ఇప్పుడు ఒక 100 రూపాయల నోటుని జేబులో పెట్టుకున్నా, 2 50 రూపాయలు కాగితాలుగా పెట్టుకున్నా మీకు డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బోనస్ డిక్లేర్ చేసినా చేయకపోయినా రాడికో కైతాన్ లాంగ్ టర్మ్లో మంచి పర్ఫార్మెన్స్కి అవకాశం ఉన్న స్టాకు. రాడికో కైతాన్ డెఫినెట్గా హోల్డ్ చేయండి. తగ్గినప్పుడల్లా మరికొన్ని షేర్లు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. రైట్ సార్, వెంకట్రావు గారు ఉన్నారు. వెంకట్రావు గారు నమస్కారం. నమస్కారం. డాక్టర్ జీవి రావు గారు కొనొచ్చండి. నాట్కో ఫార్మా మీరు లాంగ్ టర్మ్ ఆలోచనతో ఉంటే డెఫినెట్గా కొనొచ్చండి. ఏంటంటే షార్ట్ టర్మ్ స్పెక్యులేటివ్ పర్పస్ కాకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ ఐడియాతో నాట్కో ఫార్మాలో ఇన్వెస్ట్ చేయొచ్చండి. రైట్ సార్. సార్ సోమశేఖర్ గారు ఉన్నారు కాలర్. శేఖర్ గారు నమస్కారం. సార్ అశోక్ నమస్కారం సార్. మీ డౌట్ అడగండి. సార్ అశోక్ లేదండి, 106 రూపాయల్లో 150 షేర్స్ ఉన్నాయి సార్. అవి ఎంతవరకు హోల్డ్ చేయాలా లేదంటే సెల్ చేయాలని? అశోక్ లేలాండ్ లాంగ్ టర్మ్కి డెఫినెట్గా హోల్డ్ చేయదగిన స్టాక్ అండి. మీరు ఆటోమొబైల్ సెక్టార్లో ఉన్న కంపెనీలో వన్ ఆఫ్ ద అవుట్ పర్ఫార్మింగ్ కంపెనీ అని చెప్పొచ్చు. ఇక్కడి నుంచి కూడా పెరిగే అవకాశం ఉందండి. మీకు ఏదైనా ఇమీడియట్గా మానిటరీ రిక్వైర్మెంట్ లేకపోతే ఈ షేర్ అయితే మీరు హోల్డ్ చేయండి. రైట్ సార్, అట్లాగే ప్రజెంట్ ఇప్పుడు చూస్తే కనుక ఈ బంగారం వెండి తగ్గుదల ఎట్లా ఉంటుంది? ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? ఈ మూమెంట్లో మరి కొనుక్కోవచ్చా? ఇప్పుడండి ఇన్వెస్టర్స్ ఒక విషయం గమనించాలి. మనం ఏదైనా సరే ఏంటంటే తెలుగులో చెప్పాలంటే కక్కుర్తి అంటాం. మామూలుగా ఏంటంటే ఒకటి తగ్గుతున్నప్పుడు ఇంకా బాగా తగ్గిపోద్ది సార్, ఇది 1 లక్ష రూపాయలకు వస్తుందండి, అది దురాశ పడొద్దండి. ఇవాళ 1,47,000 1,48,000 అంటే ఇంక్లూడింగ్ జిఎస్టీ మీరు కొనాలంటే ఇప్పుడు కూడా 10 గ్రాములు 1,50,000 పైనే ఉంది. ఇలానే మేనమేషాలు లెక్క పెడతా కూర్చుంటే ఒక ఏడాదిన్నర కాలంలో మళ్ళీ బంగారం రేటు మీరు 2 లక్షల్లో చూస్తారు. అంటే 60,000 అప్పుడు ఇది 1,00,000 అవుతుందని చెప్తేనే మీరు నమ్మలేక కొనలేకపోయినటువంటి వాళ్ళు చూసాము. 1,50,000 అయిన తర్వాత మళ్ళీ వెనక్కి దిగి వస్తుంది. అంటే స్మాల్ కరెక్షన్స్ అప్ అండ్ డౌన్గా ఉండొచ్చు తప్పితే బంగారం 1,50,000 నుంచి 1,00,000 రూపాయలు రావటం దుర్లభం అండి. తర్వాత మీకు ఏ అనిశ్చిత పరిస్థితులు ఉన్నా కూడా ఇది ఒక ఇన్సూరెన్స్ లాంటిది ఆర్థిక పరంగా. అందుకని ప్రపంచ దేశాల మధ్య ఏదైనా తేడాలు వచ్చినా, గ్లోబల్ అన్సర్టనిటీస్ ఏముండా గోల్డ్ ఎప్పుడు కూడా ఒక సెక్యూర్డ్ అసెట్ క్లాస్. అందుకని బంగారం వెండిలో పెట్టుబడులు అనేటువంటిది నిరంతరం కొనసాగించడమే మంచిది. ఆ అలవాటు ఉన్నవాళ్ళు దాన్ని కంటిన్యూ చేయటమే మంచిదండి. రైట్ సార్, శివప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు నమస్కారం. టీవీ మ్యూట్లో పెట్టండి, మీ డౌట్ అడగండి. జీవి రావు గారు ఉన్నారు. మార్కెట్లు అయితే మంచి లాభాల్లో కనిపిస్తా ఉన్నాయి. మనతో పాటు డాక్టర్ జీవి రావు గారు ఉన్న స్టూడియోలో. సార్ మీతో మాట్లాడడానికి సతీష్ ఉన్నారు కాలర్. సతీష్ గారు నమస్కారం. నమస్తే అండి, జీవరావు గారు. నమస్తే సతీష్ గారు, చెప్పండి. సార్ ఇది రేటు తగ్గినాయి కదా, ఇది మనకు వేదాంత ఒకటి, ఐటీసీ హోటల్, జియో ఫైనాన్స్ తీసుకోమంటారా? వేదాంత ఇంకోటి ఏదండి? ఐటీసీ హోటల్స్, జియో ఫైనాన్స్. ఓకే అండి, ముందు 1 by 1 వద్దాం. మీరు వేదాంత గ్రూప్ డీమెర్జర్ తర్వాత వేదాంత అల్యూమినియం, ఈ 2 షేర్లు కూడా మీరు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి. ఖచ్చితంగా ఇవి మంచి భవిష్యత్తుని ఇచ్చేటువంటి స్టాక్సే. మీరు వేదాంత ఈరోజు బిలో 300కి వచ్చి అరౌండ్ 280 రూపీస్ అట్లా ట్రేడ్ అవుతుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఇక్కడి నుంచి కూడా మంచి రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే వేదాంత అల్యూమినియం కూడా మీరు పరిశీలించవచ్చు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి. నెక్స్ట్ ఐటీసీ విషయానికి వస్తే ఐటీసీ కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి ఇది కూడా డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయదగిన స్టాకే. చాలా తక్కువ రేట్లోనే మీకు అవైలబుల్ అవుతుంది. సో ఈ 3 షేర్లు కూడా మీరు
ఒక 2 years అండ్ అబోవ్ కోసం అని చెప్పి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే డెఫినెట్గా పరిశీలించండి. రైట్ సార్, అచ్యుతరావు గారు ఉన్నారు. అచ్యుతరావు గారు నమస్కారం. నమస్కారం అండి. నాకు 63 సంవత్సరాలు వయసండి. నేను ఇప్పుడు వ్యాపారాలు ఉద్యోగాలు లేవు. అయితే కొంత డబ్బు ఉంది, అది వడ్డీకి బ్యాంక్ లో పెట్టానండి. తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది, కేవలం 50 పైసలు నోటికి నెలకి. అయితే నాకు ₹1 వడ్డీ వచ్చేటట్టుగా ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ రూపాయలు ప్రతి నెల ₹1 వచ్చేటట్టుగా ఏమైనా ఉంటే ఏర్పాటు చేసుకోవడానికి అయితేనండి చెప్తారండి. రైట్ అండి. ఇప్పుడు మీకు మామూలుగా సాధారణంగా ఒక సీనియర్ సిటిజన్ ఎవరైనా ఈ మాత్రం వడ్డీ కావాలని ఆశించడం తప్పులేదు కానండి. కాకపోతే ప్రజెంట్ ఇండియాలో ఉన్నటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విధానంలో మీరు చూస్తే 70+ వాళ్ళకైతే 8.05% ఇస్తుంది ఇంట్రెస్ట్ డిసిబి బ్యాంకు. 60 years అబోవ్ అప్ టు 70 yearsకి 8% ఇంట్రెస్ట్ అందిస్తుంది. అంటే షెడ్యూల్డ్ బ్యాంక్స్లో ఇది హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పి మనం చెప్పొచ్చు. అయితే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్లో మీకు 8.25, 8.3 వరకు కూడా ఇంట్రెస్ట్లు అందిస్తున్నాయి కొన్ని. కానీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో అయితే 5 లక్షల రూపాయలకు దాటకుండా మీరు డిపాజిట్ చేయొచ్చు. అదే షెడ్యూల్డ్ బ్యాంకుల్లో అయితే ఎంత అమౌంట్ డిపాజిట్ చేసినా మీకు భయం ఉండదు. సో ఇంతకు మించి మీరు ఆశ పడుతున్నప్పుడు ఏది ₹1 వడ్డీ రావాలని 12% ఇంట్రెస్ట్, అంటే నార్మల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్నా 50% ఎక్కువ ఇంట్రెస్ట్ రావాలనుకున్నప్పుడు దానికి తగినటువంటి రిస్క్ కూడా ఉంటుందని చెప్పి మనం గమనించాల్సిన అవసరం ఉందండి. రిస్క్ తక్కువలో ఈ మాత్రం రిటర్న్ మంత్లీ వచ్చే విధానం అయితే లేదు. కానీ మీరు ఒక 2-3 ఏళ్ళు ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటే బంగారంలో పెట్టుబడి మాత్రం ఆ మాత్రం కన్నా రిటర్నే కాదు, ఇంకా ఎక్కువ రిటర్న్ కూడా మీకు అందించవచ్చండి. కాబట్టి పోర్ట్ఫోలియోని ఆ విధంగా కొంత గోల్డ్లో కొంత ఎఫ్డీల్లో మీరు డివైడ్ చేసుకుంటే ఉపయోగం ఉండొచ్చండి. రైట్ సార్, లక్ష్మీపతిరావు గారు ఉన్నారు బెంగళూరు నుంచి. లక్ష్మీపతిరావు గారు నమస్కారం. నమస్కారం జీవిరావు గారు. నమస్తే అండి. ఎల్జీ ఇండియా ఒకటి తీసుకుందాం అనుకుంటున్నానండి, తీసుకోమంటారా ఈ రేట్ లో? తర్వాత యూటీఐ ఏఎంసీ అండి, ఇది కూడా తీసుకుందాం అనుకుంటున్నానండి, తీసుకోమంటారా వెయిట్ చేయమంటారా? ఎల్జీ ఇండియా వచ్చేసి లాంగ్ టర్మ్కి మంచి కంపెనీ అండి. ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉంది. కంపెనీ యొక్క పనితీరు కూడా రీజనబుల్గా ఉంది. మీరు లాంగ్ టర్మ్ ఆలోచనతో ఈ షేర్ అయితే మీరు కొనొచ్చండి. ఇక యూటీఐ ఏఎంసీ విషయానికి వచ్చినప్పుడు కరెంట్ రేట్లో కన్నా కూడా మార్కెట్ కరెక్షన్స్లో మాత్రమే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ని పరిశీలించడం మంచిదండి. సార్ ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు నమస్కారం. సార్ జీవరావు గారు నమస్కారం సార్. నమస్తే అండి. 430లో ఎల్ఐసి తీసుకున్నామండి, ఎల్ఐసి కార్పొరేషన్. ఓకే, ఇప్పుడు కంట్రీ చేయొచ్చంటారా? అయితే మీరు కాస్త ఒకసారి లాభాలు తీసుకుంటేనే మంచిదండి. 450 ఆ రేంజ్కి వస్తే, దేనికంటే ఏ రోజు సడన్ సర్ప్రైజ్గా మనకి ఎల్ఐసి పలానా ఈ షేర్లో ఇన్వెస్ట్ చేసి 2000 కోట్లు కోల్పోయింది లేకపోతే ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో మనం ఏంటంటే దీనిలో ఉండే ఇన్వెస్ట్మెంట్లో కాస్త రీజనబుల్ ప్రాఫిట్ వచ్చినప్పుడల్లా మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయటం మంచిదని నా అభిప్రాయం అండి. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. శ్రావణి గారు అడుగుతున్నారు, ఈ సెయిల్ వచ్చేసి 197లో తీసుకున్నారండి సార్. సో 197. అదేవిధంగా ఈ ఫిరమిల్ ఫార్మా ఫ్రెష్ బై చేయొచ్చా? ఈ రెండు. ముందుగా సెయిల్ విషయానికి వస్తానండి, ఆవిడ 197లో కొన్నారు. కరెంట్ ఈ రోజు వచ్చేసి 169 రేంజ్లో ట్రేడ్ అవుతుంది. అయితే దీనిలో ఫర్దర్గా యాడ్ చేసుకోవటం అంటే సమ్వేర్ అరౌండ్ 150కి వస్తే కనుక మళ్ళీ ఫర్దర్గా యావరేజ్ చేసే ప్రయత్నం చేయండి. అంతకన్నా ఎక్కువ రేట్లో యావరేజ్ చేయకుండా ప్రస్తుతానికి ఉన్న షేర్లు అయితే మీరు హోల్డ్ చేయండి. ఇకపోతే పిరమిల్ ఫార్మా అయితే ఇప్పటికే ఉన్న షేర్లు మీరు హోల్డ్ చేయండి. సార్ అట్లాగే ఈ ఐటీకి సంబంధించి కూడా చూస్తే సార్ ఈ ఒక్కరోజే బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తా ఉంది. సో మనం దీంట్లో చూస్తే కనుక ఇప్పుడు 619 పాయింట్ల లాభంతో కనిపిస్తోంది. సో ఎందుకు? దీనికి ప్రధానమైన కారణం ఒకటేనండి, ఐటీ సెక్టార్లో సెల్లింగ్ అనేటువంటిది అన్రీజనబుల్గా చాలా ఎక్కువగా జరిగింది. ఉదాహరణకి ఈరోజు ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి ఒక ప్రకటన చేశారు, ఏ ఏఐ కూడా ప్రపంచంలో ఇన్ఫోసిస్ కంపెనీని రీప్లేస్ చేయలేదు అని చెప్పి చాలా ఓపెన్గా ఒక బోల్డ్ స్టేట్మెంటు ఇన్ఫోసిస్ మేనేజ్మెంట్ నుంచి వచ్చింది. అలాగే టీసీఎస్ కూడా వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో ఏ టూల్స్ని కూడా ఉపయోగించి టీసీఎస్కి భవిష్యత్తులో మంచి అభివృద్ధి ప్రణాళికలు మేము రూపొందించాలని వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే మన ఐటీ సెక్టార్ ఏదో కంప్లీట్గా అయిపోయింది అనేటువంటి ఆలోచనలు చేసి దాని మీద విపరీతమైనటువంటి డౌన్ ట్రెండ్ తీసుకురావడం వల్ల ఒక్కసారిగా మళ్ళీ వాల్యూ కనిపించి ఇన్వెస్టర్కి బయింగ్ ఇంట్రెస్ట్లోకి వచ్చారు ఇవాళ.
అందుకని చెప్పి మనం 5 to 6% లెవెల్ ఆఫ్ రైజ్ ఒక్కరోజే చూసాం. ముఖ్యంగా ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్ వీటన్నిటిలోనూ కూడా ఇవాళ మనం ఈ రైజ్ అనేది చూడటం జరిగింది. అయితే మళ్ళా ఎప్పుడు కరెక్షన్ వచ్చినా ఐటీ సెక్టార్లో ఈ మేజర్ ఐటీ కంపెనీస్లో కాస్త ఇన్వెస్ట్ చేయటమే మంచిదండి. రైట్ సార్, దామోదర్ రావు గారు ఉన్నారు. దామోదర్ రావు గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్ అడగండి సార్. జేకే టైర్ ఒక 500 ఉన్నాయి సార్, 424 కొన్నాం సార్. మీషో 200 కొన్నాం సార్, 1000 ఉన్నాయి. టీవీ చూడకండి. ఇప్పుడు ముందుగా జేకే టైర్ విషయానికి వస్తే టైర్ సెక్టార్లోనే ఉండాలనుకునే వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ అని చెప్పొచ్చు అండి. ఇన్ఫ్యాక్ట్ మరీ హై ప్రైస్లో ఇంకా వేరే టైర్ కంపెనీలకు వెళ్ళే కన్నా కూడా జేకే టైర్లో ఉండే ఇన్వెస్ట్మెంట్ చాలా సేఫ్ అని చెప్పొచ్చు రిలేటివ్లీ. మీరు 1 to 2 years కనుక హోల్డ్ చేయదలుచుకుంటే దీనిలో మంచి రిటర్న్ చూసేటువంటి అవకాశం ఉందండి. రైట్ సార్, రాజశేఖర్ గారు ఉన్నారు. రాజశేఖర్ గారు నమస్కారం. నమస్తే సార్, జీవీరావు గారికి కూడా నమస్తే సార్. నమస్తే అండి. 3 స్టాక్ సార్. ఎన్ఎండిసి 94 లో ఉన్నాయి సార్. వండరా హాలిడేస్ 550 లో ఉన్నాయి సార్. క్లీన్ మ్యాక్స్ 1400 లో ఉన్నాయి సార్. ఇట్లా మీరు ఎన్ఎండిసి వచ్చేసి హోల్డ్ చేయండి. అలాగే అరౌండ్ 80 రూపీస్కి వచ్చినప్పుడు మరికొన్ని షేర్లు కూడా యాడ్ చేయండి. మైనింగ్ కంపెనీస్లో బెస్ట్ కంపెనీ అంటే ఇమీడియట్గా మనకు గుర్తుకొచ్చే పేరు ఎన్ఎండిసిఏ. ఎన్ఎండిసి యొక్క పనితీరు కూడా అద్భుతంగా ఉంది. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి ఎన్ఎండిసి నుంచి చాలా మంచి ఫలితాలే వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎన్ఎండిసి షేర్లు హోల్డ్ చేయటమే కాకుండా తగ్గినప్పుడల్లా మరికొన్ని షేర్లు కూడా మీరు యాడ్ చేసే ప్రయత్నం చేయటం మంచిదండి. లేకపోతే హాలిడే లీజర్ కంపెనీలకు సంబంధించినంత వరకు ప్రాఫిట్లో ఉన్నప్పుడల్లా మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయటం మంచిది. సార్, స్వర్ణలత గారు అడుగుతున్నారు, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా షార్ట్ టర్మ్ టార్గెట్ ప్రైస్ ఏంటి చెప్పండి. అదేవిధంగా ఈ మ్యాటర్ టెక్ అట, MATAR మ్యాటర్ టెక్ ఈ కరెంట్ లెవెల్స్ తీసుకోవచ్చా ఈ రెండు? ముందుగా జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా వచ్చే షార్ట్ టర్మ్ కోసం ఫ్రెష్ బయింగ్ అవాయిడ్ చేయండి. ఇది కేవలం లాంగ్ టర్మ్ ఆలోచనతోటే కొనదగినటువంటి కంపెనీ. MATAR టెక్ కూడా ఫ్రెష్ బయింగ్ కరెంట్ రేట్లో అవాయిడ్ చేయటమే మంచిదండి. సార్, అట్లాగే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఈ సెక్టార్లు కూడా ఈరోజు బాగానే కనిపిస్తా ఉన్నాయి. దీని ఎట్లా ఉంటుంది దీనిపై? అయితేనండి బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సెక్టార్లో కూడా ఈరోజు ఈ పెరుగుదలకి ప్రధానమైనటువంటి కారణం చూస్తే ఎక్కువగా ఈ సెక్టార్లో కూడా ప్రైసెస్ ఫాలో అవటం వల్ల ఇవాళ బాటమ్ ఫిషింగ్ జరిగింది. అంటే ఇన్వెస్టర్స్ చాలా తక్కువ రేట్లో అవైలబుల్ అవుతున్నాయని చెప్పి వీటిలో కూడా బయింగ్ చేయటం మొదలుపెట్టారు. అలాగే డెవలప్మెంటల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వీటిలో ఫ్రెష్ బయింగ్ చేయటం అనేటువంటిది మనం గమనించవచ్చు. ఈ సెక్టార్లో ఇన్ఫ్యాక్ట్ రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉందనే చెప్పొచ్చు అండి. ఇన్వెస్టారు మార్కెట్ తగ్గినప్పుడల్లా ఈ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సెక్టార్లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్ళవచ్చు అండి. రైట్ సార్, థ్యాంక్ యూ డాక్టర్ జీవీ రావు గారు. మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ABN బిజినెస్ న్యూస్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ABN.